ఎండి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం మైనింగ్ నుండి మా గ్రామాన్ని రక్షించండి. బాపనపల్లి గ్రామస్తులు కొండాపురం మండలం బాపనపల్లి వద్ద అక్రమ మైనింగ్ తవ్వకాలు చేయడంతో గ్రామస్తులు ఆందోళన. గ్రామంలో సుమారుగా 30 కుటుంబాలు వ్యవసాయ పనులు, జీవాలు పెంపకాలతో జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంపై మైనింగ్ అక్రమార్కులు 200 మీటర్ల పరిధిలో మైనింగ్ చేపట్టడంతో గ్రామంలో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు పెడుతున్నామని వారు వాపోయారు. బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పశువులు, జీవాలు పరుగులు తీస్తున్నాయి. ఈ గ్రామంలో అక్రమ మైనింగ్ ఆపకుంటే మాకు చావే శరణ్యమని వారు గగ్గోలు పెడుతున్నారు. కనీసం ఇంటిలో ఉండాలంటేనే భయం వేస్తుందని, బ్లాస్టింగ్ దెబ్బకి గోడలు బీటల వారి పడిపోయే పరిస్థితి నెలకొంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ మైనింగ్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు తిరుపతి అండి. మాది ఎర్రబుట్లపల్లి గ్రామం, గరిమెండపల్లి పంచాయతీ, కొండాపురం మండలం అండి. మా ఊరు పక్కనే క్వాజ్ మైనింగ్ తీస్తున్నారండి. ఆ మైనింగ్ తీయడం వల్ల అక్కడ పెట్టే 30-40 బాంబులు ఒకేసారి కొట్టడం వల్ల రాత్రులు అసలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదండి. వచ్చి బయటనే ఉంటున్నాము. ఆ పిల్లలు అందరం వచ్చి ఇళ్ల నుంచి బయట వచ్చి ఉంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మైనింగ్ నాపాలి. అసలు బర్రెలు ఊర్లో నుంచి తోలే పరిస్థితి లేదు, గొర్రెలకు వెళ్ళే పరిస్థితి లేదు. మట్టి గోళ్ళు మొత్తం ఏ రోజు పడిపోతాయని భయంగా బతుకుతూ ఉన్నామండి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ నాయకులు కూడా ఏం పట్టించుకోవడం లేదండి. ఇక్కడ ఈ గ్రామంలో అసలు ఉండే పరిస్థితి లేదు. ఊరు వదిలిపెట్టైనా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ మైనింగ్ నైనా ఆపాలండి. అసలు గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఉండలేకపోతూ ఉన్నాం. ఆ పిల్లల్ని ఇంట్లో ఉండియాలన్నా భయం వేస్తుంది. ఇల్లులు ఎప్పుడు పడిపోతాయని భయంగా బతుకుతూ ఉన్నాం. 100 అడుగుల దూరంలోనే ఇక్కడ మైనింగ్ పెట్టడం అనేది మరీ అన్యాయంలో అన్యాయం అండి. ఇది వెంటనే ఈ మైనింగ్ని ఆపాలి. దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే మమ్మల్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమనే అనాలి. ఏమైనా సరే దీని మీద చర్యలు తీసుకోవాలి. పిల్లలు అసలు ఉండే పరిస్థితి లేదు, ఇళ్ళల్లో అసలు బతికే పరిస్థితి అంతకన్నా లేదు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోండి. చెప్పాను సార్. మాది ఎర్రబొట్లపల్లి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. కాకపోతే ఇప్పుడు మా ఇళ్ళ దగ్గరే ఈ కోరీలు తీస్తున్నారు సార్. బాంబులు పెడుతున్నారు. ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నాము. బర్రెలు, మేకలు అవన్నీ అల్లకొల్లారంగా పారిపోతున్నాయి. దయచేసి ఈ కోరి ఆపండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఈ మాలుమూల ప్రాంతంలో ఉండాము. మాకు ఏ ఆదరవా లేదు. 5 కిలోమీటర్ల దూరం పోవాలి. ఏమన్నా తెచ్చుకోవాలన్నా తినాలన్నా మాకు మరీ కష్టంగా ఉంది సార్. ఈ ఊరు లేకపోతే మేము బతకలేము. మైనింగ్ ఆపేతాడు చేయండి సార్, మీ పుణ్యం అంతా. మాది ఎర్రబట్లపల్లి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. మా ఇళ్ళ పక్కనే 100 అడుగుల దూరంలో కోరి తీస్తున్నారు. కోరి తీసినప్పుడు బాంబులు పెట్టినప్పుడు ఇల్లు దన అంటుంది. బరిగొడ్లు కూడా ఎప్పుడు వచ్చి ఆ రాళ్ళు నెత్తిన పడితే ఇళ్ళ మిట్టే కాబట్టి బర్రెల మీద కూడా పడుతుండే ఎక్కువ వచ్చి పులుకురాళ్ళు. మట్టి గోళ్ళు మాయి మేము కట్టుకున్నాము. ఇంకా ఇల్లులు పడిపోతే ఆ పరిస్థితి కూడా తినేదానికి కూడా లేదు. మాకు తినే పూటి పుట్ట కూడా లేని వాళ్ళం మేము. అట్లా చేస్తున్నాం సార్. నా పేరు మాధవరావు అండి. మాది ఎర్రబొట్లపల్లి గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. సో మా ఊరికి మేజర్గా ఏంటంటే రీసెంట్లీ క్వాడ్జ్ ఒకటి వచ్చిందండి. లాస్ట్ 5 years నుంచి ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చిన్న క్వాడ్స్ వచ్చాయండి. లాస్ట్ 2 months నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విలేజ్కి 200 మీటర్స్లో క్వాడ్జెస్ స్టార్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వడం, క్వాడ్జ్ తీసుకోవడం, వెళ్ళిపోవడం పరిస్థితి వస్తుంది. చుట్టుపక్కల మాకు గొర్రెలు, బర్రెలు, మనుషులు పోయేటప్పుడు అక్కడ ఎక్కడ రేపు రైనీ సీజన్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాటర్ రిసోర్సెస్ మొత్తం కంటామినేట్ అయిపోయి అటు దోవలన్నీ మిస్ అయిపోతాయి. ఎక్కడైనా పడే ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్లీ అధికారులు దీని మీద చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో చిన్న క్వాడ్స్లన్నీ ఆపి మాకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అధికారులు విజ్ఞప్తి చేస్తున్నామండి.